సో ఇదే స్టేజ్లో ఉన్నప్పుడు హీలింగ్ అనే ప్రాసెస్లో ఉన్నప్పుడు మనిషి కొంచెం తనను తాను కంట్రోల్ చేసుకుంటూ లైక్ స్టేబిలిటీగా ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏదైనా వేరే ఎనర్జీ మనల్ని మళ్ళీ ఎఫెక్ట్ అవుతే దాన్ని ఎలా ట్రీట్ చేయాలంటారు? మళ్ళీ ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకు అంటే అన్లెస్ అంటిల్ ఆ మనిషి థాట్స్ దాన్ని ఇన్వైట్ చేస్తే తప్ప అది ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకు అంటే ఇందులో ప్రొటెక్షన్స్ చాలా స్ట్రాంగ్గా ఇస్తాం. ప్రొటెక్షన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకే తెలుస్తుంది ఐఎమ్ ప్రొటెక్టెడ్. అంటే అఫర్మేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే పక్క వాళ్ళు మనకు చెప్పేదానికంటే మనకు మనం చెప్పుకుంటూ ఉండాలి. ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ ప్రొటెక్టెడ్, ఐఎమ్ డివైన్లీ గైడెడ్, ఓకే, ఐఎమ్ వన్ విత్ లైట్, మై ఎనర్జీ ఈజ్ లవ్, ఓకే, అండ్ మై క్రియేషన్ ఈజ్ డివైన్. ఇలాగా చెప్పుకుంటూ ఉండాలి. చెప్పుకుంటూ ఉంటే ఏమవుతుంది అంటే వచ్చేవి కూడా దూరంగా వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనకి మనం అంత పెద్ద గోడ క్రియేట్ చేసుకుంటున్నాం పాజిటివిటీ తోటి. అవసరం లేదు ఇంకా మనకి ఏ నెగిటివ్ ఎనర్జీస్ తోటి పని. సో అది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది అండ్ కంటిన్యూస్ వర్క్ కావాలి. ఎప్పటి వరకు? అంటిల్ అన్లెస్ వాళ్ళు పూర్తిగా ప్రొటెక్టెడ్గా వాళ్ళని వాళ్ళు మార్చుకునేంత వరకు ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు ఈ సోల్స్తోని హీలింగ్ ప్రాసెస్లో ఎప్పుడైతే సోల్స్తోని డీల్ చేస్తున్న వాళ్లకు ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు? సోల్స్ తోటి డీల్ చేస్తున్న వాళ్ళు ఎప్పుడు ప్రొటెక్షన్స్ వేసుకోవాలి. వాళ్ళు చేస్తున్నారని ఎప్పుడు అనుకోకూడదు. ఇట్ ఈజ్ ఆల్ డివైన్. ఓకే, ఎవరైతే దేవి దేవతలు ఉన్నారో, వాళ్ళ యాన్సిస్టర్స్ ఉన్నారో, వాళ్ళ స్పిరిట్ గైడ్స్ ఉన్నారో, వాళ్ళ హయ్యర్ సెల్ఫ్ ఉన్నారో, వాళ్ళ కులదేవతలు ఉన్నారో వాళ్ళే వచ్చి చేస్తున్నారు అని అనుకోవాలి. మనం చేస్తున్నాము అనుకుంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇది సోల్స్ డీల్ చేయడం అనేది అందరూ చేయొచ్చు, కానీ చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ మనం చేస్తున్నాము అనుకోకూడదు. వాటిల్ని ప్రేమతో పంపించేయాలి. ప్రొటెక్టెడ్గా ఉన్నాము అంటే నోట్లో నుంచేమో గట్టిగా మాట్లాడడం, లోపల భయపడడం ఇలాంటివి చేయకూడదు. రెండు ఒకటే సింక్లో ఉండాలి. సో అలా ఉన్నప్పుడు ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. లేదు అంటే ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ చాలామంది ఏం చేస్తారు అంటే పోస్ట్ హీలింగ్ రిచువల్స్ చేసుకుంటారు. చాలామంది హీలర్స్ అంటే సాల్ట్ వాటర్ బాత్ చేయడం కానీ, క్రిస్టల్ తోటి క్లెన్సింగ్ చేసుకోవడం కానీ, లేదు అంటే వాళ్ళ ఎనర్జీస్ని వాళ్ళే క్లియర్ చేసుకోవడం కానీ, వాళ్ళ గురువుస్ని ఇన్వోక్ చేసి క్లియర్ చేయించుకోవడం కానీ, ఇలాంటివి ప్రాసెస్లు వాళ్ళకు వాళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు. అవి కూడా చేసుకోవచ్చు.